మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది. నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జనసేన తరపున మంత్రివర్గంలో త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రివర్గంలో కొనసాగుతూ ఉండగా మరొకరికి అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలోనే జనసేన నేత మెగా బ్రదర్ అయినటువంటి నాగబాబు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది. ఇక నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా స్వయంగా సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జనసేన తరపున మంత్రివర్గంలో త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇక ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్ మంత్రివర్గంలో కొనసాగుతూ ఉండగా మరొకరికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జనసేన నేత మెగా బ్రదర్ అయినటువంటి నాగబాబు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్, కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. మాధవి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనూహ్యంగా ఏదైతే మెగా బ్రదర్ నాగబాబు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో చేరబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఇంకొక స్థానం ఖాళీ ఉంది. అది జనసేన కోసమే రిజర్వ్ చేశారని కూడా అందరికి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా రాజ్యసభ రేసులో ఉన్నారు నాగబాబు మొన్నటి వరకు కూడా. అయితే ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశమైన తర్వాత ఆ సానా సతీష్ కి ఇవ్వాలని పార్టీ భావించింది. సానా సతీష్ బేద మస్తాన్ రావు తెలుగుదేశం కోటాలో ఇస్తున్నారు, ఇంకోటి బీజేపీ కోటాలో ఆర్కృష్ణకి ఇస్తున్నారు. కాబట్టి ఈసారి సాధ్యం కాదని చంద్రబాబు పవన్ కి చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పుడు జరిగిన చర్చల సారాంశం ఏమిటంటే నాగబాబుని కేబినెట్ లో తీసుకోవాలని ఇరువురు అభిప్రాయపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాత్రి డిసైడ్ చేశారు. ఆయన పేరుతోనే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నాగబాబు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి రాబోతున్నారు. అయితే నాగబాబు ప్రస్తుతానికి ఏ చట్టసభలో కూడా సభ్యుడు కాదు. కానీ ఏ చట్టసభలో సభ్యుడు కాకపోయినప్పటికీ 6 నెలల వరకు కూడా అతనికి అవకాశం ఉంటుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగబాబుని ఇమీడియట్ గా కేబినెట్ లోకి తీసుకుంటారా, లేక ఎమ్మెల్సీ అయిన తర్వాత తీసుకుంటారనేది చూడాల్సింది. ఎందుకంటే ఎమ్మెల్సీ అవ్వాలంటే కనుక మార్చిలో జనరల్ గా ఖాళీ అయ్యే స్థానాలు ఉంటాయి. ఇప్పుడు వరకు కూడా 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు. ఆ రాజీనామాలు కనుక చైర్మన్ ఆమోదిస్తే ఎమ్మటే ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగబాబు ఎప్పుడు కేబినెట్ లోకి చేరతారనేది, ప్రమాణ స్వీకారం చేస్తారనేది కొంత చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు రాజ్యసభ అభ్యర్థుల విషయానికి వస్తే కనుక మొదటి నుంచి అనుకున్నట్టే ఆ ముగ్గురికే దక్కాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ నుంచి రాజీనామా చేశారో మోపిదేవి రమణ ఒక్కరిని తప్పించి మిగిలినవి కూడా ఆ ఇద్దరికే ఇచ్చారు. ఏదైతే బేద మస్తాన్ రావు కావచ్చు, ఆర్కృష్ణ ఇద్దరు కూడా వైసీపీ నుంచి గెలిచారు. వారికి 3 సంవత్సరాల పైన కాల పరిమితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి మరలా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఆర్కృష్ణ బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మోపిదేవి రమణ స్థానం 20 నెలలు మాత్రమే ఉంది. అది సానా సతీష్ బాబుకి పార్టీ ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే సానా సతీష్ కూడా పార్టీకి చాలా సర్వీస్ చేశారు. మొన్న 2024 ఎన్నికల్లో ఆయన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని పార్టీ భావించింది. ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు అక్కడ. కానీ ఆఖరి నిమిషంలో అక్కడ జనసేనకు ఆ స్థానం పోవటం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పార్టీ అతన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో విస్తృత పరిచయాలు కావచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సౌద్ర వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొంత పలుకుబడి కలిగిన వారు ఉండాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సానా సతీష్ బాబుని ఎంపిక చేసినట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ల ఆఖరి గడువుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అందరూ కూడా అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ల 11 తర్వాత వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి నిన్న నాగబాబు అది మాత్రం కొంత పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా నాగబాబు రాజ్యసభకు వెళ్తారని అందరూ భావించారు. కానీ ఆఖరి నిమిషంలో రాష్ట్ర కేబినెట్ లోకి నాగబాబు వస్తున్నారనే వార్త కొంత సంచలనంగా అనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు వరకు కూడా జనసేన నుంచి కేబినెట్ లో
ముగ్గురు మాత్రమే ఉన్నారు. నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, కందులు దుర్గేష్, ఈ ముగ్గురు ఉన్నారు. నాలుగోది కూడా ఏదైతే నాగబాబు ఉండబోతున్నారు. నలుగురు కూడా ఏదైతే చూసుకుంటే కనుక కీలక వ్యక్తులుగా జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి కూడా నాగబాబు కూడా జనసేనతో మొత్తం కూడా జనసేన నిర్మాణంలో కీలక పాత్ర నాగబాబు అని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఛాయిస్ నాగబాబు వైపు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నారో నాగబాబు కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారని ఆ పార్టీలో ఫీలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు కూడా ఎప్పటి నుంచో నాగబాబుని ఉన్నత స్థానంలో చూడాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కూడా నాగబాబు సర్వీసెస్ ని గుర్తించారు. పలు సందర్భాల్లో నాగబాబును కూడా చంద్రబాబు అభినందించారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో నాగబాబు కూడా రాష్ట్రం అంతా కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిగా ప్రచారం చేశారు. తీవ్రంగా ఆయన రాష్ట్రం అంతా తిరిగారు. అంటే ఇప్పుడు రాజ్యసభ అంశానికి సంబంధించి చూసుకుంటే వైసీపీ నుంచి ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు బీదా మస్తాన్ రావు వీళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా ఇవ్వడం పైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది? అంటే ఒకటి మాధవి ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వారు ఉండాలనుకుంటే కంటిన్యూగా ఉండొచ్చు. వారి పదవికి డోకా లేదు. కానీ వారు వైసీపీకి రాజీనామా చేసి వచ్చారు. ఆ రాజీనామా చేసి వచ్చినప్పుడే ఈ పార్టీతో చర్చలు జరిగాయి. తమ స్థానాన్ని తమకు రెన్యువల్ కంటిన్యూగా ఇస్తేనే వస్తామనే కమిట్మెంట్ మీదే వారు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారికి ఇచ్చిన హామీ మేరకు వారు వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆ హామీని తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే కూటమి నాయకులు నెరవేర్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య కూడా వైసీపీ నుంచి వచ్చారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీ ఉద్యమాల్లో పనిచేశారు. ఏదైతే బీజేపీ కూడా ఆర్ కృష్ణయ్య కావాలనుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ఉండాల్సిన అవసరం ఉంది అని ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అధికారంలోకి రావాలని ఊవిల్లాడుతుంది బీజేపీ. నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య బీసీ అభ్యర్థిని ముందు పెడితే కనుక కొంత ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా బీదా మస్తాన్ రావు కూడా పాత టీడీపీ వ్యక్తి. ఆయన టీడీపీలోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా 2009లో కావలి నుంచి గెలిచారు. చంద్రబాబు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2019 తర్వాత ఆయన వైసీపీకి వెళ్లి రాజ్యసభ సభ్యులయ్యారు. అందువల్ల కొంత చర్చ అయితే ఉన్నమాట వాస్తవమే. కానీ పార్టీ కూడా దానికి సరైన సమాధానమే ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి పార్టీ ముందున్నాయి. థ్యాంక్ యూ రవిచంద్ర.